వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ గావించి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, తెలుగు యువత, ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు, ఐటీడీపీ సభ్యులకు మరియు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి దివసీమ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలోనే నిరుపేదల కన్నీళ్లు, కష్టాలు చూసి చలించిపోయారు. ఎన్టీఆర్ 3 దశాబ్దాలుగా తన నటుడుగా ఆదరించి వెండితెర వేలుపుగా పూజించి విశ్వవిఖ్యాతిని చేసిన ప్రజలకు ఏదైనా మంచి చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దల అహంకారపు చెరలో తెలుగు వారి ఆత్మగౌరవం, అవమానాలు ఎదుర్కోవడం చూసి ఆ తెలుగు పౌరుషం రగిలిపోయింది. ఒక తెలుగు బిడ్డగా తెలుగువాడి తేజమేంటో ప్రపంచానికి చూపించాలంటే తన రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమని భావించారు ఎన్టీఆర్. ఫలితంగా 1982 మార్చి 29 మధ్యాహ్నం 2:30 హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సభ జరిపి తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరిపోశారు నందమూరి తారక రామారావు గారు. మంగళప్రదమైన పసుపు రంగు పైన కార్మిక శక్తికి సంకేతమైన ఎర్రని చక్రం, రైతుకి చిహ్నమైన ఆకుపచ్చని నాగలితో పేదల పరిస్థితులను ప్రతిబింబించే తెల్లనైన కుటీరంతో తెలుగుదేశం పతాకాన్ని స్వయంగా తన చేతులతో గీసి రూపొందించారు ఎన్టీఆర్. తెలుగుదేశం పిలుస్తోందిరా, కదలిరా అని అన్నగారు పిలిచిన పిలుపు ప్రభంజనమై ఆ హోరుగాలిలో బానిస రాజకీయం తుడిచిపెట్టుకుపోయి అఖండ మెజార్టీతో పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకున్నారని డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి స్మరించుకున్నారు. 60 లక్షలకు పైగా ఉన్న సైన్యం, ఈ సైన్యం ఏ పార్టీకి లేనటువంటి సైన్యం తెలుగుదేశం పార్టీ మా కుటుంబం. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, వర్ణాలు లేవు. తెలుగుదేశం పార్టీ అనేదే మా కులం, పసుపు రక్తం మా రక్తం అందరిది కూడా. ఈరోజు నందమూరి అభిమానులు కావచ్చు, అదేవిధంగా నారా అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ పసుపు జెండా చూసిన తర్వాత, పసుపు కండువా మెడలో ఉన్న తర్వాత ప్రతి ఒక్కరం కూడా ఈరోజు సైకిల్ గుర్తుకు ఏ రకంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలా, అదే రకంగా చంద్రబాబు గారు పొత్తులో ఉన్నటువంటి ఈ తరుణంలో ఆ కూటమికి మొత్తం గెలిపించే విధంగా ముందుకు పోవాలని ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం రోజు మేమందరం కూడా ఒక ప్రతినబూరుతున్నాం. నందమూరి తారక రామారావు గారి సాక్షిగా ఈరోజు ఏదైతే మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉందో, మేము 5 సంవత్సరాలు మా అధినాయకుడుకు, తెలుగు ప్రజలకు, అదే రకంగా తెలుగు రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి, బడుగు బలహీన వర్గ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికీ కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి అవమానం పరిచిన అన్ని ఘటనలు గుర్తు చేసుకుంటున్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక ప్రతినబూరుతున్న మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మేమందరం కూడా రానున్న రోజుల్లో, రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్క కార్యకర్త మేమందరం కూడా సైనికుల్లా పనిచేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అంతమొందించాలా, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పే ఈ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తామని చెప్పి మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉన్నటువంటి అందరూ మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, నందవరం మండలం, ఎమ్మిగనూరు మండలం, గోనెగండ్ల మండలం, ఎమ్మిగనూరు పట్టణ ముఖ్య నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్తలు, నందమూరి వంశ వీరాభిమానులు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా వందనం చేసిన తర్వాత మా తెలుగు తల్లి సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా రానున్న రోజుల్లో ప్రతినబూని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ జెండా రెపరెపలాడే విధంగా ముందుకు తీసుకుపోతాం తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, బివి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.